ఇండియా నిజంగానే రష్యాకి హెచ్ఎంఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్స్పోర్ట్ చేసిందా? అండ్ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే యూఎస్ 100% మన మీద శాంక్షన్స్ని విధించడానికి ఎందుకు ఛాన్స్ ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అకార్డింగ్ టు ద రాయిటర్స్ రిపోర్ట్లో ఏమొచ్చింది అంటే, లాస్ట్ డిసెంబర్లో మనం ఇండియా రష్యాకి హెచ్ఎంఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్స్పోర్ట్ చేశాము అని చెప్పేసి. ఈ హెచ్ఎంఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం మిసైల్స్లో, టార్పిడోస్లో హై ఇంటెన్సిటీ బ్లాస్ట్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్లోజన్స్కి వాడతారు. సో అందుకనే యుఎస్ ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించినంత వరకు వీటిని ఎవరు ఎక్స్పోర్ట్ చేసినా సరే రష్యాకి వాళ్ళ మీద శాంక్షన్స్ని విధించుతామని చెప్పేసి యుఎస్ చెప్పింది. సో ఇక్కడ ఈ డాటా ఏదైనా పబ్లికలీ నాట్ అవైలబులా అంటే కాదు. నిజం చెప్పాలంటే కస్టమ్స్లో ఉన్న డాటా ఎవరైనా సరే మనం ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరు ఏది సెండ్ చేస్తున్నారు, ఏది రిసీవ్ చేసుకుంటున్నారు, టోటల్గా మన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఏవి పోయి వస్తున్నాయో టోటల్గా మనం తెలుసుకోవచ్చు ఈ ఫీజ్ని పే చేస్తే. అండ్ ఇది లాస్ట్ డిసెంబర్లో జరిగింది. అండ్ ఇండియన్ అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు ఇది హెచ్ఎంఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ మేము నిజంగానే రష్యాకి పంపించాము అని చెప్పేసి. అండ్ ఇంకా కూడా యుఎస్ మన మీద శాంక్షన్స్ ఎందుకు విధించలేదు అని అనుకుంటున్నారా? ఎందుకంటే హెచ్ఎంఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ జస్ట్ టార్పిడోస్ అండ్ మిసైల్స్కి మాత్రమే కాదు, సివిలియన్ యూసేజ్కి కూడా పనికొస్తుంది. సో కాబట్టి ఈ ఎక్స్ప్లోజివ్స్ని మనం ఏవైతే సెండ్ చేసామో దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు, వాటిని వెపన్స్కి మాత్రమే యూజ్ చేశారు అని చెప్పేసి. అందుకనే యుఎస్ ఇంకా కూడా ఇండియాకి శాంక్షన్స్ విధించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.